28వ అధ్యాయంలో ఉదయకాలం మనం మందిర చరిత్ర ఎక్కడ ప్రారంభమైందో ఒక తలగడ రాయితో అది ప్రారంభమైందని, అది ఆధారంగా ఉన్నది తెల్లవారినప్పుడు స్తంభముగా నిలిపి దాని కొన మీద యాకోబు నూనె పోశాడు. ఈ రాయి దేవుని మందిరమగును అని ఒక చక్కని మాట చెప్పి వెళ్ళిపోయాడని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. నిరాకరింపబడిన రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సజీవమైన రాయిగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారు ఎవరైనా అంటే ఎవరు ఆయనతో అటాచ్ చేయబడ్డారు, దోస్ హూ ఆర్ అటాచ్డ్ టు క్రైస్ట్ ఆర్ దోస్ హూ ఆర్ జాయిన్ టు దిస్ చీఫ్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూల రాతితో ఎవరి జీవితాలు జత చేయబడినవో వారందరూ నిత్యజీవం పొందినవారు, సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండములో 31వ అధ్యాయంలో, ఆదికాండం 31వ అధ్యాయం 44 నుండి చదువుకుందాం. చిన్న సందేశం. కావున నేనును నీవును 31:44 నిబంధన చేసి కొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టాను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడి అని బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. ఇప్పుడు కూడా మనం భోజనం చేసాం కదా. లాబాను దానికి యగర్ షహదోత అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని చెప్పాను. కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టాను. మరియు మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టును అని చెప్పాను. గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడాను. లాబాను అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెండి చేసుకునినను, చూడుము మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను. ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పారు. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. మరి భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడ వెళ్ళబుచ్చినట్టున్నది. అంటే వినాయక నగర్లో వచ్చిన వారు, భోజనం చేసిన వారంతా ఈ రాత్రి వెళ్ళబుచ్చి వెళ్ళాలి. అర్థమైందా? తెల్లవారిన తర్వాతే మీ ప్రయాణం, అప్పటి వరకు వెళ్ళడానికి వీలు కాదు. లాబాను తన కుమార్తెలను యాకోబుకి ఇచ్చాడు. యాకోబు ఎంత ఉపాయశాలిగా ఉన్నాడో మించిన ఉపాయశాలి లాబాను. యాకోబు మోసగాడైతే లజమోసగాడు లాబాను. వివాహ విషయంలో మోసం చేశాడు. 7 సంవత్సరాలు రాహేలు కొరకే యాకోబు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత లాబాను ఏం చేశాడు? ఏం చెప్పకుండా విందు చేశాడు. అందరిని రమ్మన్నాడు, పెండ్లి నిర్ణయించాడు, భోజనానికి అందరూ వచ్చారు, విందు చేశారు. ఎలక్ట్రిసిటీ లేదు ఆ రోజుల్లో కదా. తెల్లవారిన తర్వాత చూస్తే ఆమె రాహేలు కాదు, ఎవరు? లేయా.
మామ ఏంటి ఇంత పని చేశావు అని అడిగితే ఆ మామ అంటాడు, ఏం పోయింది అంటున్నాడు. ఏం పోయిందయ్యా, ఏం జరిగింది, ఏం పెద్ద ఏమి నష్టమేం జరగలేదు కదా, ఇది మా దేశ మర్యాద అన్నాడు. మోసం చేయడం మా దేశ మర్యాద. అమ్మాయిని కూడా కోరిన అమ్మాయిని కాక వేరే అమ్మాయిని చేసి వివాహం చేయడం మా దేశ మర్యాద. మళ్ళీ అంటాడు, ఏం పోయింది, ఆమె కావాలంటే ఆమె కోసం కూడా పెళ్లి కొలువు చేయి, ఆమెను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన దేశంలో మేము ఇటీవల వెళ్ళొచ్చామే, ఆ ప్రాంతాల్లో వివాహాలే లేవు, వివాహాలే ఉండవు. అక్కడ చాలా విచ్చలవిడి జీవితం. వారి పిల్లలకు వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. పురుషులంతే, స్త్రీలంతే. అరేంజ్డ్ మ్యారేజెస్ అని మన ప్రాంతాల్లో మన మధ్య ఉన్నట్టుగా క్రమమైన రీతికి అక్కడ వివాహాలు ఉండవు. అంటే అది నేర్చుకుని అట్లా చేయాలని కాదు, తప్పది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలను అని దేవుని వాక్యం చెప్తున్నాయి. సరే, మెట్టుకు రాహేలును ప్రేమించాడు, రాహేలు కోసం కొలువు చేశాడు. కానీ లాబాను యాకోబుకు లేయాని ఇచ్చాడు. మళ్ళా రాహేలు కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మళ్ళా మంద నిమిత్తం ఏం చేశాడు, మరి 7 సంవత్సరాలు, మంద నిమిత్తం మరి 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తానని చెప్పాడు. కాబట్టి 7 ఏండ్లు 7 ఏండ్లు 7 ఏండ్లు 21 సంవత్సరాలు. 20 అని రౌండ్ ఫిగర్ చెప్పాడు. నీ నిమిత్తం, నీ మంద నిమిత్తం 20 ఏండ్లు నేను ఉన్నాను అని యాకోబు లాబానుతో చెప్పిన మాటలు 31లో ఉన్నాయి. చాలా నమ్మకంగా కొలువు చేశాడు. మామ స్వార్థపరుడు కదా, మామ నమ్మకస్తుడు కాదు కదా, కనుక నేను కూడా నా ఇష్ట ప్రకారం కొలువు చేయాలనుకోకుండా ప్రేమతో కొలువు చేశాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈనాడు ప్రభువు కొరకు నీవు నేను చేసే కొలువు ఉన్నదే ప్రయాస. ఎలా పనిచేయాలి మనం, కోట్లింగారెడ్డి గారు చెప్పారు తప్పదు కదా అని కాదు, శ్యాంబాబు చెప్పాడు తప్పదు కదా, సుబ్బారావుని చెప్పాడు తప్పదు కదా అని కాదు. ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అసలు మందను కాచే పని ప్రభు ఎవరికి ఇస్తాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమించే వారికే ఆయన పని అప్పగిస్తాడు. ప్రభువును ప్రేమించి మనం పనిచేయాలి, సంఘాన్ని ప్రేమించి మనం పని చేయాలి, నశించే ఆత్మలను ప్రేమించి మనం పని చేయాలి కదా, ప్రభు పిల్లలను ప్రేమించి మనం పని చేయాలి. కనుక ప్రేమతో చేసే సేవ అది ఇష్టపూర్వకమైనది. సాక్రిఫైస్, లవింగ్ సాక్రిఫైస్. ప్రభువును ప్రేమించి మనం ఎంత కొద్దిగా చేసినా ప్రభు దగ్గర విస్తార ఫలం ప్రభు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకొని నేను ముగిస్తాను. యాకోబు అనగానే ఆయనను స్తంభాల మనిషి అంటారు. స్తంభాల మనిషి. 28వ అధ్యాయంలో ఏం చేశాడు, తెల్లవారినప్పుడు తలగడ స్తంభంగా నిలిపాడు, అది దేవుని మందిరము అగును అన్నాడు కదా. ఆ తర్వాత 31లో మనం చూస్తే అక్కడ ఒక స్తంభము నిలిపినట్టుగా వ్రాయబడింది. యాకోబు లాబానుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు, అతడు ఏమీ లేనప్పుడు ఒంటరిగాడుగా రాగా, చేతికర్రతో మాత్రమే యొర్దాను నది దాటి రాగా లాబాను చేర్చుకున్నాడు, లాబాను ఇంటిలో ఉంచుకున్నాడు. లాబాను నెల దినాలైన తర్వాత తానే మాట్లాడాడు, ఆయన నీవు నా అల్లుడు అయినందున ఊరక కొలువు చేస్తావా, కాదు కాదు కాదు, నువ్వు కొలువు చేసినందుకు తప్పక నీకు ప్రతిఫలం ఇస్తానన్నా. రాహేలును ప్రేమించి అతడు 7 సంవత్సరాలు కొలువు చేసినట్టు వ్రాయబడింది. అయితే ఇక్కడ లాబాను దగ్గర యాకోబు వెళ్ళినప్పటి నుండి 20 సంవత్సరాలుగా, కనీసం 20 సంవత్సరాలు నేను ఆ సంగతులు చదివి ధ్యానించినప్పుడు 21 అనేది నేను నమ్ముతున్నాను. మీరు నమ్మకపోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మీరు 20 ఏండ్లే అనుకోండి, నేను 21 అనుకుంటా, ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మెట్టుకు మాత్రం కష్టపడి కొలువు చేశాడు ఆయన. యాకోబు కొలువు చేస్తూ ఉండగా లాబానుకు మేలు కలిగింది, అంతే కదా. ఏమన్నాడు, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే,
30 చూడండి. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఈనాడు మనం కూడా పల్లెల్లో పట్టణాల్లో పనిచేస్తే ఏం జరగాలి? అభివృద్ధి రావాలి కదా. కొంతమంది 30 సంవత్సరాలు ఉన్నా అక్కడ ఏం అభివృద్ధి రాదు. దేశమంతా తిరుగుతూ ఉంటారు కానీ వారి ద్వారా ఏ ఆత్మలు దొరకవు, ఎక్కడ సంఘం కట్టబడదు, అభివృద్ధి అనేది మనకు కనబడదు. గొంగళి ఎక్కడేసేవంటే వేసిన చోట అన్నట్టుగా చాలామంది సేవ అలాగే ఉంటుంది, జీవితం అలాగే ఉంటుంది. ఉదయం విన్నామే, సాక్ష్యము లేని జీవితం ఫలించదు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైన. నా సాక్ష్యం నేను కాపాడుకోవాలి, మీ సాక్ష్యం మీరు కాపాడుకోవాలి. యాకోబు యొక్క జీవితం చాలా విశేషమైనది. ఆయన చివరిగా స్తంభాలు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 31లో మరి లేయాతో, రాహేలుతో, జిల్పాతో, బిల్హాతో కలిసి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లాబాను వేరే పని మీద గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినట్టుగా అక్కడ చెప్పబడింది. 31లో ముందుకు వెళ్ళిపోయిన యాకోబును లాబాను తరుముకుంటూ వచ్చాడు. అసలు హాని చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడు. విన్నారా? కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. యాకోబుతో మాట్లాడతాడు, యోసేపుతో మాట్లాడతాడు, లాబాన్తో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ధన్యులు. ఎప్పుడైనా దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? జాగ్రత్త సుమి, నీవు యాకోబు విషయంలో ఏమీ చేయవద్దు, నీవు జాగ్రత్త అన్న. లేకపోతే ఏం చేసేవాడంట? నీకు ఎంత హాని అయినా చేసేవాడను అని చెప్ప. అంటే యాకోబును లేపేసేవాడు లాబాన్, అంతే. మన రాయలసీమ భాషలో చెప్పాలంటే యాకోబును లేపేసేవాడు, అంతటి వాడు లాబాన్. కానీ ఆయనే చెప్పాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉందువు. ఈయనేమన్నాడు 29లో, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకోవద్దు, జాగ్రత్త అన్నాడు. దాన్ని బట్టి లాబాను భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ప్రభువునందు విశ్వసించాడా లేదా, ప్రభును హత్తుకున్నాడా లేదా అని నేను చెప్పలేను, కానీ జాగ్రత్త అంటే దేవుని మాటకు అతడు భయపడ్డాడు. భయపడి సమాధానం కొరకు వచ్చాడు. 44లో మనం చదువుకున్నాం, మామ అల్లుళ్ళు సమాధానం. నేను 2 మోసగాళ్ళ నిబంధన అని అక్కడ మాట పెట్టుకున్నా. 2 మోసగాళ్ళ నిబంధన అది. అతడు మోసగాడే, ఇతడు మోసగాడే, కానీ 2 సమాధాన పడ్డారు. మరి మోసగాళ్ళే సమాధాన పడితే 33లో ఏశావు యాకోబు సమాధాన పడితే నీవు నేను సమాధాన పడడానికి కష్టం ఏమిటి అని కొంతమంది ఎట్లా ఉంటారని బిగుసుకుంటారు. సమాధానం యొక్క విలువ వారికి తెలీదు. బైబిల్ ఏం చెప్తున్నది? సమాధానం వెదకి దాని వెంటాడుము అన్నాడు. నాకు అవమానమైన పర్లా, నాకు అన్యాయమైన పర్లా, నాకు నష్టమైన పర్వాలా, నా ఆస్తి పోయినా పర్వాలా, సమాధానం ముఖ్యం. సమాధానం. షాలేం అంటే సమాధానం, షిలోహు అంటే సమాధానం. దేవుని ప్రజలు షిలోహుకు రావాలని యాకోబు చివరి మాటల్లో చెప్పాడు. అతడు షిలోహుకు వచ్చే వరకు, అది 49లో అన్నాడు, సమాధానానికి వచ్చే వరకు అనే మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. 12 మంది పిల్లల్ని పిలిచాడు, వారి జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు లాబానుల సమాధానం. అక్కడ ప్రాముఖ్యంగా ఏమన్నాడంటే సాక్షి 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 అనే మాట ఎక్కువగా వ్రాయబడింది అక్కడ. అవునా? సాక్షి అంటే పత్రిక కాదు, దినపత్రిక కాదు. సాక్షి అంటే ఆ స్తంభము సాక్షి అని. సంఘం ఎట్లా ఉండాలి? సాక్షిగా ఉండాలి. విశ్వాసం ఎట్లా ఉండాలి? సాక్షిగా ఉండాలి. నీవు నేను సాక్షిగా ఉండాలి. ఎవరికి? రక్తమిచ్చి కొన్న ప్రభువుకు మనము సాక్షిగా ఉండాలి. అది సాక్షి స్తంభం అన్నాడు. ఆ ఇద్దరికి సమాధానం కలిగింది అక్కడ. 44లో నిబంధన చేసుకుందాం రమ్ము అన్నాడు. తర్వాత క్రింద చెప్తున్నాడు, ఈ స్తంభము దాటి, ఈ కుప్ప దాటి నీవు నా యొద్దకు రాకుండా, ఈ స్తంభము కుప్ప దాటి నేను నీ యొద్దకు రాకుండా, నేను నీకు హాని చేయకుండా, నీవు నాకు హాని చేయకుండా, ఈ స్తంభము సాక్షి, ఈ కుప్ప సాక్షి అన్నాడు. స్తంభము సాక్షి అన్నాడు.
కాబట్టి సంఘం ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. మరొక మాట ఏమిటంటే ఈ కుప్ప సాక్షి అన్నాడు. ఈ కుప్ప సాక్షి. ఏ కుప్ప అది? ఏమన్నారు? రాళ్ళ కుప్ప. విన్నారా? రాళ్ళ కుప్ప. రాళ్ళు కుప్పగా పేర్చాలి. రాళ్ళు కుప్పగా పేర్చాలి. రాళ్ళు ఏరి పారవేయడానికి కాదు, రాళ్ళు ఎవరినైనా కొట్టడానికి కాదు. పరిసయ్యులకు ఏం దొరికింది? రాళ్ళే దొరికినాయంట. ధర్మశాస్త్రం మొత్తం చదివితే వాళ్ళకి కనికరం, నీతి, సత్యం ఇవి దొరకలేదు. ఏం దొరికినాయి? రాళ్ళు. తెల్లవారుగానే ప్రభు దగ్గరికి తెచ్చారు, కేసు తెచ్చారు. ఏ కేసు? అబ్బో, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. చేయుచుండగా పట్టబడిన అని చెప్తున్నారు మళ్ళా ఆ పెద్ద మనుషులు. చేయుచుండగా అంటే ఎవరు రావాలి? ఒకరా ఇద్దరా? ఇద్దరు రావాలి కదా. మరి ఇద్దరు రాకుండా ఒక్కరినే తెచ్చారంటే అర్థం ఏంటి? వాడు వీళ్ళోడే కనుక వాడినేమో విడిచిపెట్టారు, ఈమెమో దిక్కులేంది, అడ్రస్ లేనిది, ఈమెను తీసుకొచ్చి నిలబెట్టారు. చూసారా? ఇలాగే జరుగుతాయి. న్యాయస్థానాల్లో న్యాయం దొరకకపోవచ్చు కొన్నిసార్లు, కానీ లా అండ్ ఆర్డర్ ఒక శాఖ ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. దాన్ని మనం గౌరవించాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో నీతి న్యాయాలు స్థాపించేవాడు యేసుక్రీస్తే. ఫైనల్గా ఆయన రాజ్యం నీతి రాజ్యం, ఆయన రాజ్యం సమాధాన రాజ్యం. షాలేము రాజు, ఆయన మెల్కీసెదెకు అంటారు. నీతికి రాజు, షాలేము రాజు అన్నారు. కనుక రాళ్ళు కూర్చుడి అని ఆయన బంధువులతో చెప్పాడు. 46 రాళ్ళు కూర్చుడి. మనం కూడా వెళ్ళి ఏం చేయాలా? రాళ్ళు కూర్చాలా. ఎందుకో? ఎవరు దొరికితే వాళ్ళ మీద విసరడానికి కాదు. రాళ్ళు కూర్చుడి అంటే కుప్ప వెయ్యాలి. దేవుని పిల్లలు ఒకటిగా ఉండుట, రాళ్ళు కూర్చుట, సహవాసము సమాధానము, సహవాసము సమాధానము. ఎంత సంతోషం ఉంటుంది చూడండి. చిత్తూరు జిల్లా ఎంత చక్కగా ప్రారంభమైందో తెలుసా? ఇద్దరు సహోదరులు మాకు చాలా బలంగా సాకారులుగా ఉండేవారు అక్కడ చిత్తూరులో, ఇక్కడ తిరుపతిలో కాక. ఒకరోజు నాకు వారి ప్రేమ అనుబంధం చూచి నేను ఎక్కువ ఎమోషనల్గా మాట్లాడాను. బ్రదర్స్, మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారా అన్నా. ఏం బ్రదర్, చిత్తూరు భాష అట్లే ఉంటుంది కదా. ఏం బ్రదర్ ఎప్పటికీ ఏముంటాం బ్రదర్? ఉండలేకపోయారు. ఎందుకు? రాళ్ళు కూర్చమని వాక్యం చెప్తున్నది. రాళ్ళు కూర్చడానికి సహకరించడం, సమకూడడం, సహవాసం చేయడం, సమాధానాన్ని ఎక్కువగా ఎంచడం, అది మనం ఎంచకపోయినప్పుడు ఏమవుతుంది? కలిసి ఉండలేరు. సాక్షి స్తంభం ఒకటి, సహవాస స్తంభం, సమాధాన స్తంభం. రాళ్ళు కూర్చుటలో సహవాసం ఉన్నది, రాళ్ళు కూర్చుటలో సమాధానం ఉన్నది కదా. మనం రాళ్ళు కూర్చాలి. ఇక్కడ కొన్ని రాళ్ళు, అక్కడ కొన్ని రాళ్ళు, అక్కడ కొన్ని రాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కొన్ని రాళ్ళు సంపాదించాలి మన ప్రభువు కొరకై. తర్వాత యాకోబు ఆ స్తంభానికి వేరే పేరు పెట్టాడు. ఏమంటే 48 మిస్పా అని పేరు పెట్టాడు. అంటే మామ ఒక పేరు పెడితే అల్లుడు మరో పేరు పెడుతున్నాడు కదా. ఎట్లా పెట్టినా స్తంభానికే పెట్టారు వాడు. దేవుడు కనిపెట్టును అన్నాడు. నీకు నాకు జరిగే అన్యాయం, నీకు నాకు జరిగే నష్టం, నీ జీవితంలో నా జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమలు, కష్టాలు కనిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సెక్యూరిటీ ఆఫీసర్ కాదు, నైట్ గస్తీ చేసేవాళ్ళు కాదు, మన ప్రభువు కనిపెట్టేవాడు. యాకోబు ఏం చేస్తున్నాడో కనిపెట్టేవాడు, లాబాను ఏం చేస్తున్నాడో కనిపెట్టేవాడు, ఏశావు ఏం చేస్తున్నాడో కనిపెట్టేవాడు, రెబెకా ఏం చేస్తున్నాడో కనిపెట్టేవాడు, ఇస్సాకు ఏం చేస్తున్నాడో కనిపెట్టే దేవుడు ఆయన. మన ప్రభువు కనిపెట్టేవాడని గుర్తుంచుకుందాం. బయలుపరచబడనిది ఏది? ఇప్పుడు దాగి ఉన్న బయలుపరచబడనిది ఏది లేదు అని చెప్పాడు. మరుగైనది ఏదీ లేదని చెప్పాడు. సమస్తము బయలుపరచబడు. అంధకారంలో ఉన్న సంగతులన్నిటినీ మన ప్రభు ఏం చేస్తాడు? వెలుగులోనికి తెస్తాడు అన్నాడు. కాబట్టి
ఎవరు ఎలా జీవించినా, ఎవరు ఎలా ప్రవర్తించినా, ఎవరెలా తొందరపడినా, నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు భయం కలిగి, దైవ భయం కలిగి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి అనే ఆలోచనతో, ఆయన అన్ని వెలుగులోకి తెస్తాడు అనే ఆలోచనతో మనం సముదాయించుకుందాం. తొందరపడకుండా, మనం లెక్క చెప్పవలసిన మాటలు మన నోట రాకుండా, మనం లెక్క చెప్పవలసిన కార్యాలు మన ద్వారా జరగకుండా మనం జాగ్రత్త కలిగి ఉందాం. నష్టమైనా పర్వాలేదు, నా ప్రభు నన్ను రక్షించాడు, నా ప్రభు రక్తమిచ్చి నన్ను కొన్నాడు, నాకేది జరిగినా కనిపెట్టేవాడు ప్రభువు నాకు పైన ఉన్నాడు అని ఎరిగి ప్రభు కొరకై మనం ముందుకు సాగిపోదాం. చివరికి వారేం చేస్తున్నారో చూడండి. అబ్రహాము దేవుడు 53, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పాను. అప్పుడు యాకోబు లేచి తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళవచ్చారు. కత్తులు నూరి వస్తున్నాడు లాబాను. దేవుడు మాట్లాడాడు. కనుకేం జరిగింది? కత్తులు కింద పెట్టారు, ఒకరినొకరు హత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. లాబాను ఒక్క మాట అడిగాడు, ఏమంటే, అయ్యా ఇంతకాలం నీవు నా దగ్గర ఉన్నావు, నా కుమార్తెలు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, మరలా మనం కలుసుకుంటామో లేదో తెలియదు అని అన్నాడు. నా కుమార్తెలను కాక వేరే వారిని మోహిస్తే దేవుడు కనిపెట్టును, జాగ్రత్త అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, ఈ నా కుమార్తెలు నువ్వు బాధ పెట్టినట్లయితే దేవుడు కనిపెడతాడు, జాగ్రత్త. నీవు నేను కలవకపోవచ్చు, మళ్ళా నీవు నేను కలవకపోవచ్చు, కానీ ప్రభు కనిపెట్టేవాడు ఉన్నాడు, అన్నీ లెక్క అడిగేవాడు ఉన్నాడు. ఆ ప్రభుకు భయం కలిగి నీవు చక్కగా నీ సాక్ష్యాన్ని కాపాడుకోమంటే, అలా కాకపోతే వాళ్ళు భోజనం చేసేవాళ్ళే కాదు, అసలు చేతులు కలిపేవాళ్ళు కాదు, చేతులు కడిగే తర్వాత సంగతి, చేతులు కలపడానికే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదండి. చేతులు కలిపారు, మనసులు కలిపారు, హృదయాలు కలిసినవి, సమాధాన పడ్డారు. కొండ మీద భోజనం చేసి రాత్రంతా ఇంకా అదే ఫేర్వెల్ నైట్ అన్నట్టుగా చక్కగా సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ కుమార్తెలతో, అంత అల్లునితో, యాకోబుతో లాబాను చాలా సంతోషంగా గడిపి తెల్లవారినప్పుడు వారు ఎలా వెళ్ళిపోతున్నారు? తన కుమార్తెలను అందరినీ ముద్దు పెట్టుకొని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. సహవాస స్తంభం, సమాధాన స్తంభం, సాక్ష్య స్తంభం, ఈ స్తంభాలు ఆయన జీవితంలో నిలువబెట్టినట్టుగా సాక్ష్య స్తంభం. ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభువు కాపాడగలరని నేను నమ్ముతున్నాను. ప్రభు కృపను బట్టి, ప్రభు కృపాహస్తాలకే మనం అప్పగించుకుందాం. దేవుని దాసులు మన మధ్య ఉండగా మీరు ఇంకా మేలు పొందండి, క్షమించండి. అవసరాన్ని బట్టి మేము ఇంకా 3 గంటలు ప్రయాణం చేయాల్సి ఉన్నది. ప్రభు ఎండాకాలంలో కాపాడాలని, ఏప్రిల్లో, మే నెలలో, జూన్లో కూడా కొన్ని స్థలాల్లో కొంత పరిచర్య ఉన్నది. ప్రభువు కనికరించాలని, మా కొరకు కూడా ప్రార్థన చేయాలని, మీరు చూపిన ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రదర్ ప్రోగ్రాం తెలియజేస్తాను. పూజార్హుడా, పురుగు వంటి మమ్మను ప్రేమించారు, రక్షించారు, మరువక విడువక ఎడబాయక చాలిన కాపరిగా ఉండి నడిపిస్తున్నారు. మాకెన్నడూ ఏ అన్యాయం చేయలేదు, ఏ కీడు చేయలేదు. మేము నమ్మదగని వారం, అయినా మీరు నమ్మదగిన వారుగానే ఉన్నారు. కోటింగారెడ్డి గారిని తిరుపతిలో ఆయన విద్యాభ్యాసం కొరకు తీసుకుని వచ్చి వాడుకున్నారు, సాక్షిగా వాడుకున్నారు. సహోదరి కృష్ణవేణితో కలిపి కుటుంబాన్ని ఉపయోగించారు. ఎంతోమందిని మీ పేరట చేర్చుకొని ఇబ్బందులు పాలై వారు కట్టగలిగిన పనిని బట్టి, మీ వలన బలం పొంది చేయగలిగిన పనిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా వారితోటి పెద్దలను, సంఘాన్ని స్థిరపరచి హెబ్రోన్ మాధవనగర్లోను, హెబ్రోన్ ద్వారా ఏర్పడిన ప్రతి స్థలంలో పనిని విస్తరింపచ్చాయి. ఈరోజు వినాయక నగర్ మలంగుండలో జరిగినటువంటి మందిర ప్రవేశాన్ని బట్టి, స్తుతి కూడికను బట్టి మీకు వందనాలు. ఎంతోమందిని చూడగలిగాం.
ప్రార్థనలు చేయడానికి మీరు నడిపించారు. మీ వాక్యం కూడా మీ దాసుల ద్వారా మా యొద్దకు తెచ్చారు. వారు సిద్ధపడి మీ దగ్గర కనిపెట్టి వర్తమానం ఇచ్చారు. అది మాలో ఫలింపచేయండి. ఇంకా ఈ కూడికకు మంచి ముగింపు మీ దాసుని ద్వారా దయచేయమని, మా ప్రయాణంలో కూడా తోడ్పడి వడదెబ్బ తగులకుండా చేసి మహిమ పొందమని, మా ప్రియులు చూపిన ప్రేమను బట్టి, వారి ప్రార్థనలను బట్టి, వారి సత్క్రియలను బట్టి న్యాయమైన ఫలం వారికి దయచేయమని, మహేష్ను సహకరించే వారి ఒక్కొక్కరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి దీనులమై వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.